హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్. వరుసగా 3 రోజులు స్కూళ్ళకు హాలిడేస్ అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. 3 రోజులు సెలవులు. తెలంగాణలో స్కూళ్ళకు రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. రేపు ఆదివారం, సోమవారం క్రిస్మస్, మంగళవారం డిసెంబర్ 26వ తారీఖున బాక్సింగ్ డే ఉంది. సెలవుల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25, 26న ప్రభుత్వం పబ్లిక్ హాలిడేస్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు మూతబడనున్నాయి. ఇక ఏపీలో 25న మాత్రమే సెలవు ఉంది. 26న పబ్లిక్ హాలిడే ఇవ్వలేదు. చూశారు కంటే మొత్తం మీదుగా విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే వరుసగా 3 రోజులు సెలవులు ఇచ్చారు స్కూళ్లకు. అయితే రేపు ఆదివారము, ఎల్లుండి 25వ తారీఖున క్రిస్మస్, అలాగనే 26వ తారీఖున కూడా బాక్సింగ్ డే సందర్భంగా వరుసగా 3 రోజులు సెలవులు అయితే ఇచ్చారు కాలేజీలకు, స్కూళ్లకు. అలాగనే గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి వారికి కూడా సెలవులు అయితే 3 రోజులు ప్రకటించింది తెలంగాణ సర్కార్. అలాగనే ఏపీలో కూడా రేపు ఆదివారం కాబట్టి పబ్లిక్ హాలిడే ఉంటుంది. అయితే క్రిస్మస్ సందర్భంగా 25వ తారీఖున సెలవు ఉంటుంది విద్యార్థులకు. అలాగనే 26వ తారీఖున స్కూళ్ళు అయితే ఉంటాయి. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను.